రైట్ డాక్టర్ గారు, లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఎలా అయితే మైగ్రేన్ గురించి తెలుసుకున్నామో దానికి సంబంధించిందే సైనస్ అంటారా? అసలు ఈ సైనస్ కి మైగ్రేన్ కి తేడా ఏంటంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా సైనస్ అనేది మనకి ఏంటంటే సైనస్ వల్ల మన శ్వాస ఇబ్బందికరంగా ఉంటుందండి. మన ముక్కులో ఉన్న సెప్టమ్ అనేది కొంచెం ఇట్లా స్ట్రేట్ ఉండాల్సిన సెప్టమ్ కొంచెం పక్క క్రాస్ అయి ఉంటుంది. దీని డీవియేషన్ అనేది నాసల్ సెప్టమ్ అంటాం. అలాగే ముక్కులో కొంచెం కండ పెరుగుతుంటుందండి, నాసల్ పాలిప్స్ అంటాం. వీటి వల్ల మనకి సైనసెస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ సైనస్ కి మైగ్రేన్ కి కొంచెం రిలేటెడ్ ఉంటుందండి. ఈ సైనస్ వల్ల ఏమవుతున్నాయి, అంత ఎయిర్ గ్రంథులు ఉంటాయి, ఎయిర్ స్పేసెస్ అంటాం. ఆ ఎయిర్ స్పేసెస్ లో శ్లేషం అనేది చెడిపోయి ఉంటుందండి. అంటే మనకు తెమ్మడం రూపంలో బయట పంపిస్తుంటాం, స్ఫూటం రూపంలో ఆ నంజు అంతా బయటకు వెళ్ళిపోతుంది. కొంచెం నంజు అనే శ్లేషం అనేది ఈ ఏరియాలో మొత్తం మన ఎయిర్ స్పేసెస్ లో నిండిపోయి ఉంటుంది. దానివల్ల ఇదంతా భారంగా ఉండడం, ఇప్పుడు గాలి ఉండాల్సిన ప్లేస్ లా గాలి లేకుండా మనకు ఈ తెమ్మ అనేది ఉండడం వల్ల మరి విపరీతంగా భారంగా ఏరియాస్ అంతా విపరీతంగా నొప్పి ఉండడము. దాని వల్ల ఏమవుతుంది, మెల్లమెల్లగా ఆ సైనస్ మన శ్వాస ఇబ్బందికరంగా ఉంటూ మనం మైగ్రేన్ కూడా కన్వర్ట్ అవుతుంది. మనం దీన్ని సైనస్ మైగ్రేన్ అంటాం. అంటే కొంతమంది కేసెస్ లో ఏమవుతుంది, మనకు శ్వాస మాత్రం ఇబ్బందికరంగా ఉంటుందండి. సైనస్లలో మన శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఒకసారి నాసల్ బ్లాకేజ్ అంటాం. ఈవెన్ రైట్ సైడ్ అన్న ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అన్న ఉండొచ్చు నాసల్ బ్లాకేజ్. అలా నాసల్ బ్లాకేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు గురక రావడం, స్నోరింగ్ అనేది కూడా ఉంది. ఎందుకంటే నోట్ నుంచి మనం గాలి తీసుకుంటాం, ఎందుకంటే ముక్కు బ్లాక్ అయిపోయింది. నోట్ నుంచి గాలి తీసుకున్నప్పుడు ఈ విధంగా గురక రావడం, స్నోరింగ్ రావడం అలాంటివి కూడా ఎక్కువ చూస్తుంటాం. ఇలాంటి కేసెస్ లో సైనస్లలో మనం రెండు ఆప్షన్స్ అండి. చాలా మంది మొదటగా విపరీతంగా బాధపడే వాళ్ళు ఫస్ట్ సెప్టోప్లాస్టీ చేస్తారు సైనసైటిస్ కి, అంటే కొంచెం ఆపరేషన్ చేయించుకుంటారు. అది కరెక్టేనండి. అది ఎప్పుడు ఒక ట్యూబ్ వేసేసి ఉన్నంత ఎయిర్ స్పేసెస్ లో మొత్తం క్లీన్ చేసేస్తారు. చేస్తారు చాలా బాగుంటది. అది చేసిన తర్వాత 1 to 2 years చాలా యాక్టివ్ ఉంటుందండి మన బాడీ. అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మనం ఎక్కడైనా తిరగచ్చు. కానీ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు సర్జరీ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం మెయింటైన్ చేసుకోకుండా మనము చల్లటి గాలిలోకి వెళ్ళి డస్ట్ ఎలర్జీ వచ్చింది అనుకోండి, విపరీతమైన తుమ్ములు మళ్ళీ కంటిన్యూగా వచ్చాయి, మళ్ళీ వాళ్ళ జలుబు వచ్చింది, రన్నింగ్ నోస్ ఉంది, ఇలాంటి ఎలర్జీస్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంటారు, మళ్ళీ పాలిప్స్ మొదలై మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళాల్సిన స్టేజ్ ఏర్పడుతుంది. ఈవెన్ సర్జరీ చేసే డాక్టర్స్ కూడా చెప్తారండి, ఇది గ్యారంటీ ఉండదమ్మా, మేము చేస్తాము, మీరు దాన్ని జాగ్రత్త పెట్టుకోండి. కానీ మన దాంట్లో స్టార్టింగ్ లోనే ఎప్పుడు ఎనీ టైప్ లో సీరియస్ కేసెస్ లో కూడా మనం వితౌట్ ఆపరేషన్ తగ్గించవచ్చు అండి. సైనస్ చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు మన కేసెస్ లో ఒక 100% లో మన 70% వరకు సక్సెస్ రేట్ ఉందండి సైనస్ లో. వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు చెప్తాం. చల్లటి ప్రదేశాలకు వెళ్ళొద్దు, ఎక్కువ కూల్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవద్దు, చల్లటి పానీయాలు ఎక్కువ తీసుకోవద్దు, ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ ఎక్కువ తీసుకోవద్దు, అలాగా ఇవన్నీ కొన్ని చెప్తుంటాం. అవి పాటించుకుంటూ మన మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దీని వల్ల సైనస్ తో నేను చాలా మంది విన్నాను సార్, ఇట్లా స్వీట్ తిన్నా కూడా మాకు పెయిన్ వచ్చేస్తుంది మొత్తం ఇక్కడ ఐ కింద గానీ హెడ్ కింద గానీ. సో ఇవే సిమ్టమ్స్ అంటారు. అసలు సైనస్ ఉంది అని మనం ఎలా గుర్తించగలం? ఫస్ట్ సైనస్ ఉందని మనం ఫస్ట్ స్కానింగ్ అండి, సిటీ పిఎన్ఎస్ స్కానింగ్ చేస్తాం. పారానేసల్ సైనస్ స్కానింగ్ ఉంటుంది. ఆ సిటీ పిఎన్ఎస్ స్కానింగ్ లో మనకు వాళ్ళ సైనస్ ఎట్లా ఉంది, ఏ స్టేజ్ లో ఉంది అనే పూర్తి వివరాలు అనేది ఆ స్కానింగ్ లో వస్తాయి. మనకు ఆ స్కానింగ్ చూసాక మనకు ఆ స్కానింగ్ బట్టి మనం చెప్పొచ్చు, అంటే మనకు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, మనకు ఎయిర్ స్పేసెస్ ఎట్లా ఉన్నాయి లోపల అనేది ఆ స్కానింగ్ లో తెలుస్తుంటదండి. ఆ స్కానింగ్ కంపల్సరీ చేయించమంటాం. ఆ చేయించాకనే మనకి ఎట్లా ఏ స్టేజ్ లో ఉందని తెలుస్తుంటది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇచ్చేసి దాని ఎట్లా ఉన్నాయి, మనం ఫర్దర్ గా ఎట్లా ఉందని చూసుకుంటూ వెళ్తుంటాం. దానికి కూడా కోర్సెస్ ఉంటాయి, ప్రతి దానికి కోర్సెస్ ఎలా ఉంటాయి కూడా కోర్సెస్ బట్టి అది ఇయర్ నో 2 years అంతే. ఇప్పుడు వాళ్ళ ఒక సైనస్ మాత్రమే ఉందనుకోండి, తొందరగా తగ్గించవచ్చు. కొంతమందికి ఏంటంటే సైనస్ తో పాటు మైగ్రేన్ ఉంటుంది, అలాగే కొంతమంది షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, అలాగే హైపర్ టెన్షన్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కూడా సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి షుగర్ కంట్రోల్ అవుతే ఇంకా సైనస్ బాగా తగ్గుతుంది. కాబట్టి మనం రిలేటెడ్ గా చూసుకుంటాం. మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ కూడా అవసరం ఉంటే దానికి మెడిసిన్స్ ఇస్తాం, దీనికి మెడిసిన్స్ ఇస్తాం. 2 రకాలుగా తగ్గించుకుంటూ వెళ్తుంటాం. కానీ ఒకటి హోమియోపతిలో ఏంటంటేనండి, డైట్ ఎక్కువ చెప్పమండి. డైట్ ఏమంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కు అప్పుడప్పుడు స్వీట్ తినమంటాను నేను. స్వీట్ తిన్నా కూడా షుగర్ తగ్గాలి. సార్ మాకు మామిడి పళ్ళ సీజన్ వచ్చింది, సమ్మర్ వచ్చింది, మామిడి పళ్ళు తినాలండి అంటారు. మేమంటాము, సరేనమ్మా తిని మామిడి పళ్ళు తిని ఏముంది,
మా తినలేం వద్దనుకున్నాం అనుకోండి, ఆ టెన్షన్ వల్ల షుగర్ పెరిగిపోయింది. అయ్యో సార్ వద్దన్నాడు అన్న టెన్షన్ తో షుగర్ పెరిగిపోయింది. అదే ఒకటి తిన్నాను అనుకోండి, టెన్షన్ ఉండదు, అదే మెల్లమెల్ల తగ్గుతుంది. ఆలోచన బట్టి కూడా షుగర్ పెరుగుతుంది. కాబట్టి మనకు డైట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమండి. ఇప్పుడు ఆయుర్వేదిక్ ఉంది అనుకోండి, వాళ్ళు మొత్తం 90% డైట్, అసలు ఏం తినొద్దు అంటారు. కానీ హోమియోపతిలో ఒక మిరాకిల్ ఏంటంటే మన డైట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము, కానీ కొంతవరకు ఇప్పుడు బీపీ ఉంది ఏమంటారు, సాల్ట్ తగ్గించండి అమ్మా అంటాం. ఇప్పుడు షుగర్ ఉంది కొంచెం స్వీట్స్ తగ్గించండి అంటాం. కాబట్టి అది కొంచెం డైట్, నార్మల్ డైట్ చెప్తాం తప్ప మరి విపరీతమైన డైట్ ఏమి ఉండదు. రైట్ డాక్టర్ గారు, బాగా వివరించారు. నమస్కారం. థ్యాంక్ యూ.